తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం రామన్నపాలెంలో సంగం డైరీ ఆధ్వర్యంలో బల్క్ మిల్క్ చిల్లింగ్ సెంటర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంగం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నెయ్యిని తయారు చేయడం వల్లే టీటీడీకి నెయ్యి సరఫరా చేసే అవకాశం లభించింది అని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో భారీ స్థాయిలో డైరీ నిర్మించి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం తమను అనేక రకాలుగా వేధించింది అన్నారు. సంగం డైరీ రైతుల భాగస్వామ్యంతో నడిచే సంస్థ కాబట్టి రైతుల యొక్క నమ్మకం ద్వారా వాటన్నిటిని అధిగమించి మేము అభివృద్ధిని సాధించడం జరిగింది. అభివృద్ధిలో మేము భాగస్వాములై రైతులకు కావాల్సిన కార్యక్రమాలు తీసుకుని ముందుకు వెళ్తా ఉన్నాం. మా దగ్గర ఉన్న నాణ్యతాపరమైన పరీక్షలు కానీ నాణ్యతాపరమైన పరికరాలు దేశంలో ఎక్కడా లేవు కాబట్టి దాన్ని మమ్మల్ని క్వాలిఫై చేయటం, టెండర్ ద్వారా 5 లక్షల కేజీల నెయ్యిని సరఫరా చేసే అవకాశం ఆ వెంకటేశ్వర స్వామికి ఎన్నో సంవత్సరాలుగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ సంవత్సరం మాకు అవకాశం కలిగింది. భవిష్యత్తులో అదే స్ఫూర్తితో మేము నాణ్యతా ప్రమాణాలకి ఎక్కడా కూడా రాజీ పడకుండా సంఘం ఉత్పత్తుల్ని వినియోగదారులకి దేవాలయాలకు కూడా మేము అందించడం జరుగుతుంది. ఇప్పుడు అంటే ఇది ఓన్లీ చిల్లింగ్ సెంటర్ మాత్రమే. ఈ చిల్లింగ్ సెంటర్ ద్వారా దాదాపు ఒక 30-40 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. రాబోయే రోజుల్లో ఇది యాక్చువల్గా మేము ప్లాంట్ పెట్టాలని చెప్పి ఈ భూమిని సేకరించడం జరిగింది. ఈ లోపు నాయుడుపేట ప్రాంతంలో చెన్నై పరిసరాలకి పాల ఉత్పత్తుల్ని మార్కెట్ చేయాలనే ఉద్దేశంతో నాయుడుపేటలో కొత్త ప్లాంట్ని మేము మొదలు పెడతాం. అది 2 సంవత్సరాల్లో పూర్తయిన తర్వాత ఈ ప్రాంతంలో ఇక్కడ ప్లాంట్ని ఏర్పాటు చేసే దిశగా మేము ముందుకు. నిజానికి సంగం డైరీకి వచ్చిన చిన్న ఒడిదుడుకులు దగ్గరగా గమనించినప్పుడు సంగం డైరీ అనేది ఒక పుట్టును చూస్తే మనకి చాలా పెద్దగా లోపల ఒక చాలా పెద్ద నిర్మాణం ఉంటుంది. కానీ అతి చిన్న చీమలన్నీ, శ్రామిక జీవులుగా ఉన్న చీమలన్నీ కలిసి ఒక సంఘటితం అయ్యి ఒక పెద్ద పుట్టు నిర్మాణం చేస్తారు. మరి అంత పుట్టు ఉన్నప్పుడు విశ్వత్వాలు కళ్ళు పడతాయి కదండి. అలా పడ్డప్పటికీ ఆయన పోరాట ధీరత్వం అద్భుతం అని. నేను ఇప్పటికీ ఒక ఎమ్మెల్యేకి ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడాలన్నప్పుడు అప్పుడు నేను ఆఫీసులో ఉండేటప్పుడు కూడా నేను అనాలిసిస్ చేసుకున్నప్పుడు వారు మాట్లాడే స్పీచ్లు రాసుకునేవాడిని. ఆయన అసలు ఆయన ఒక ఏదైనా చంద్రబాబు గారు కూడా ఏదన్నా ఒక క్లిష్టమైన సబ్జెక్ట్ ఉంది అంటే మీరు అవైలబిలిటీ అడిగేవారు నన్ను, నరేంద్ర గారు ఎక్కడ వచ్చి కనుపరాజు అని. అంటే ఆయనకి అంత అపార నమ్మకం ఒక సబ్జెక్ట్ను డీల్ చేసే విధానం కానీ ఏ అంశాన్ని ఎలా తీసుకెళ్లాలని. అలాంటి వారు చైర్మన్ గా ఉండడం అనేది నిజంగా రైతులకు ఒక రకంగా అదృష్టం, సంస్థకు ఒక